కర్ణాటక సీఎం పీఠంపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే డీకే శివకుమార్ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పునరుద్ఘాటించారు సిద్ధు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, అంతా కలిసే విపక్ష బీజేపీని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. డీకే నివాసంలో బ్రేక్ఫాస్ట్ భేటీ అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు. Whatever decision we have already taken in the breakfast meeting that I have invited, that you shall, both of us should listen to the whatever decision taken by the High Command. That it is mostly Rahul ji and Sonia ji and Karge ji. All our MLAs are united, unitedly will face the opposition. రైట్, బ్రేక్ఫాస్ట్ భేటీపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఎలా చూడాలి? సో ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా అంటే ముఖ కవలికలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది మీడియా. సో ఎలా చూడాలి? వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు డీకే శివకుమార్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే సిద్ధరామయ్య హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు ముఖ్యమంత్రి అవుతాను అని డీకే శివకుమార్ చెప్పడానికి, సిద్ధరామయ్య ప్రకటించడానికి వ్యత్యాసం ఉంటుందా? సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటి ఈక్వేషన్? ఏం జరుగుతోంది అసలు కర్ణాటకలో? కర్ణాటక నాటకంలో కీలక మలుపు ఈరోజు చోటు చేసుకుంది. సో రెండోసారి బ్రేక్ఫాస్ట్ మీట్లో ఇద్దరు నాయకులు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సో ఈ మీటింగ్ తర్వాత డీకే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు అధిష్టానం నిర్ణయించినప్పుడు అనే విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సో ఆ నేపథ్యంలో క్లియర్ గా ఈ పవర్ షేరింగ్ సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు ఓపెన్ గా సిద్ధరామయ్య మాట్లాడినట్లయింది. డెఫినెట్ గా అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయి. అధికార మార్పిడి జరగబోతోంది. పవర్ షేరింగ్ లో భాగంగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య పాటు ఉంటారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఉంటారనేటువంటి ఒక అన్రిటర్న్ ఒప్పందం జరిగింది, పెద్దల సమక్షంలో జరిగిందనేది వస్తున్నటువంటి ప్రచారం. సో ఆ నేపథ్యంలోనే ఆ ఒప్పందం మేరకు 2.5 సంవత్సరాలు ముగిసింది కాబట్టి నెక్స్ట్ 2.5 years కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవాలి. సో దీనిపైన అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది, ఫైనల్ కాల్ అధిష్టానం తీసుకుంటుందని చెప్పారు. సో ఇద్దరు నాయకులు కూడా రేపు ఢిల్లీకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో రేపు ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా సిద్ధరామయ్య మానసికంగా సిద్ధమవుతున్నట్టుగానే మనకు స్పష్టంగా కనబడుతుంది. సో హైకమాండ్ నిర్ణయించినప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన చెప్పిన డెఫినెట్ గా ఆయన స్టెప్ డౌన్ కావడానికి ఆయన మెంటల్ గా రెడీ అయ్యారనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఇది చివరి నిమిషం వరకు కూడా మలుపులు తిరుగుతుందా, లేకుంటే సాఫీగా ముఖ్యమంత్రి పీఠం ఆయనకు డీకే శివకుమార్ కు అప్పగిస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్తు నాయకుడిగా, ఫ్యూచర్ లీడర్ గా డీకే శివకుమార్ ను చూస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా హేస్టీగా జరగకుండా, హడావుడిగా జరగకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక గ్రేస్ఫుల్ ఎగ్జిట్ సిద్ధరామయ్యకు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో అందులో భాగంగానే డీకే శివకుమార్ కూడా తాను హేస్టీగా ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోవాలని కోరుకోవడం లేదనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సో ఒక ఎనఫ్ టైం తీసుకుని దాదాపు ఒక 3-4 నెలల తర్వాత ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని సిద్ధరామయ్య నుంచి ఇటు డీకే శివకుమార్ కు అప్పగించేటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఆ క్రమంలో భాగంగానే ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడం కోసం అధిష్టానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఒకరోజు సిద్ధరామయ్య ఇంట్లో, ఈ రోజు డీకే శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. సో ఇద్దరు కూడా ఐక్యంగా ఉన్నారు అనేటువంటి సంకేతాన్ని పంపేందుకే ఈ రకమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. సో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి 8 నుంచి బెళగావిలో. కాబట్టి ఆ తర్వాత దీనిపైన ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన నిర్ణయం మార్చి, ఏప్రిల్లో ఉండేటువంటి అవకాశం కనబడుతోంది.